నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. దొండకాయ కూర తినాలనుందా, కానీ ఒక్కొక్కటి కోసే ఓపిక లేదా? అయితే 10 నిమిషాల్లో బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. దొండకాయ కూర తినాలి అంటే అరగంట కూర్చొని ముక్కలు కోయాలి అనుకుంటున్నారా? ఆ శ్రమ అస్సలు వద్దు. ముక్కలు కోసే పని లేకుండా బ్యాచిలర్స్ కూడా కేవలం 10 నిమిషాల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దొండకాయలను తీసుకొని ఇలా రెండు వైపులా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని వాష్ చేసి ఇప్పుడు ఇలాంటి రోల్ తీసుకొని అందులోకి 2-3 వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. సో ఇలా 2-3 వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. మెత్తగా దంచుకుంటే మనకు దొండకాయ అనేది టేస్ట్ రాదు. సో ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. మీ దగ్గర ఇలాంటిది అవైలబుల్గా లేదనుకోండి, మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా అయినా తీసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తరువాత చూడండి, ఒక ప్లేట్లోకి వేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీంట్లోకి కొంచెం అంటే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా దొండకాయలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను. ఇవి రెండు కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీకు కొంచెం ఉప్పు తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇలా రెండు సేమ్ క్వాంటిటీలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మధ్యలో కొంచెం ఒకసారి కలుపుకోవాలి. మూత తీసి మధ్యలో కలుపుతూ ఉంటే మనకు అన్ని వైపులా అంటే దొండకాయ మంచిగా ఉడికిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు దొండకాయ అనేది మంచిగా ఉడుకుతుంది. చూడండి, మంచిగా ఉడికిపోయింది కదా. ఇది మనము వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. దొండకాయ కూర ఈజీగా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో మనం తొందరగా ఏదైనా చెయ్యాలి అనుకుంటాం కదా, ఇలా తొందరగా చేసుకోండి. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.